నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం అంటే కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ 6 అనే నెంబర్ తీసుకుందాం. 6 అనే నెంబర్ తీసుకుంటే దీన్ని 1 into 6 అని రాయొచ్చు. అలాగే దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే 2 into 3 అని రాయొచ్చు. కాబట్టి 6కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే 1 అనేది ఒక ఫ్యాక్టర్, 6 అనేది ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఒక ఫ్యాక్టర్, 3 అనేది ఒక ఫ్యాక్టర్. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కదా. మొత్తం 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. అలాగా ఇది ఎందుకు కాంపోజిట్ నెంబర్ అవుతుందో మనం చెప్పగలగాలి. అలాగే ఇది ఎందుకు కాంపోజిట్ నెంబర్ అవుతుందో మనం చెప్పగలగాలి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సమ్ దీన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 into 11 into 13 plus 13 అని ఉంది. ఇదంతా ఒక నెంబరు. 7 into 11 into 13 అనేది ఒక నెంబరు ప్లస్ 13. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఈ రెండిట్లోనే 13 కామన్ తీస్తాను. 13 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందంటే 7 ఉంటుంది, ఇంటూ ఇక్కడ 11 ఉంటుంది. ఈ 13 ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇంటూ 1 ఉంటుంది, ఇక్కడ ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 13 వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ ఇది ఎంత వస్తుందంటే 7 11s are 77. 77 ఇంటూ 1 అంటే 77 అవుతుంది. 77 ప్లస్ 1. సో ఇది ఎంత అవుతుంది 13 ఇంటూ 78 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 13 ఇంటూ అగైన్ 13 ఇంటూ 6 అని రాయొచ్చు. 13 6 are 78. 13 6 are 78. అంటే ఇప్పుడు ఈ నంబరు యాక్చువల్గా దీని అంతటిని మనం మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది. ఇప్పుడు సపోజ్ లేకపోతే ఇక్కడే చేసి చూద్దాం ఒకసారి. 78 ఇంటూ ఇక్కడే చేసి చూద్దాం. 78 ఇంటూ 13. 3 8s are 24, 2 ఉంది. 3 7s are 21, 21 ప్లస్ 2 అంటే 23 అయింది. అలాగే 78 1s are 78 అయింది కదా. 4 8 ప్లస్ 3 11, 7 ప్లస్ 3 10 అంటే 1014 అయింది. మనకు వచ్చినటువంటి ఈ నెంబర్ 1014కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 6 అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంది, 13 అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఈ నెంబర్కి ఈ నెంబర్ ఫ్యాక్టర్ కాబట్టి అదో ఫ్యాక్టర్ ఉంది, 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే అది కాంపోజిట్ నెంబర్. సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. వై ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్ అంటే ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పేసి రాస్తాం. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ అని చెప్పేసి రాస్తాం. ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. అలాగే నెక్స్ట్ సమ్ చూద్దాం ఒకసారి మనం. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 అని ఉంది. ఇదంతా ఒకటే నెంబరు ప్లస్ 5 అదొక నెంబరు. ఇప్పుడు ఇందులో కామన్గా 5 కనిపిస్తుంది చూడండి. రెండిట్లోని 5 కనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే 5 అనే నెంబర్ని కామన్ తీసా. ఇంకేముంటుంది నాకు ఇక్కడ 7 into 6 into 5 వెళ్ళిపోయింది కాబట్టి దాని బదులుగా 1 వేస్తున్నాను. ఇంటూ 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ 5 వెళ్ళింది కాబట్టి 1 రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇదంతా అవుతుంది మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 7 6 are 42. ఓకే, 42 ఇంటూ 4 3s are 12, 12 2s are 24. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 4 4s are 16. అలాగే 2 2s are 4, 2 4s are 8. చేస్తే 8 6 plus 4 10, ఇది 10. 1008 వస్తుంది. 1008 వస్తుంది. ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 అంటే 5 into 1009. దీన్ని మల్టిప్లై చేసామనుకోండి ఎంత వస్తుంది. 5 9s are 45, 5 0s are 0, 5 1s are 5 అంటే 5045 వచ్చింది. ఈ 5045కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 5 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, 1009 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఇదో నెంబర్ ఉంది, ఇదొక ఫ్యాక్టర్ ఉంది. అలాగే 1 అనేది ఫ్యాక్టర్ ఉంది. అంటే ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయి 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5045 అంటే ఇచ్చిన నెంబర్కి ఎన్ని వచ్చినాయి అంటే 5 అనేది ఒక ఫ్యాక్టరు, ఇదొక ఫ్యాక్టరు, తర్వాత ఈ నెంబర్ దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి అదొక ఫ్యాక్టరు అంటే 3 అయినాయి. అలాగే 1 అనేది ఒక ఫ్యాక్టర్ అంటే మొత్తం 4 ఫ్యాక్టర్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. సో ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కూడా రాస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ.